అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు డేవిడ్ వ్యాసగర్, పాస్టర్, టెంపుల్ అసెంబ్లీస్ చర్చ్ బీఎస్ఐలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఒక చర్చ్ అనేక సంవత్సరాలుగా వెకేషన్ బైబిల్ క్లాసెస్ తీస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చిల్డ్రన్ బైబిల్ క్యాంప్ అని ఏర్పాటు చేయడం జరిగింది. 28వ తారీఖు నుంచి ఏప్రిల్ మాసం మే 2వ తారీఖు వరకు ఈ యొక్క చిల్డ్రన్ బైబిల్ క్యాంప్ ఉంటుంది. దాదాపు లేకుండా 100 మంది పైన పిల్లలు అటెండ్ అయ్యారు. అలాగే పిల్లలు మంచి భవిష్యత్తు వారు కలిగి ఉండాలని, మంచి నాయకులుగా తయారవ్వాలని, వర్తిల్లుతున్న నాయకులు అన్న అంశం మీద ప్రతిరోజు క్లాసెస్ తీసుకుంటున్నాం. సో గ్రోయింగ్ లీడర్స్, సో చిన్న పిల్లలు వారు భారతదేశంలో గొప్ప పౌరులుగా మంచి సిటిజన్స్గా ఉండాలని, సమాజంలో మంచి నాయకత్వం వారు వహించాలని, కుటుంబాల్లోనూ సమాజంలోనూ వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని, వారిని ఆ రీతిగా మంచి నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో వారిని ఈ క్లాసెస్లో అంశాల మీద ప్రతిరోజు క్లాసెస్ తీసుకుంటూ ఉంటున్నాం. పిల్లలు చాలా చక్కగా ఉత్సాహంగా పాటలు నేర్చుకుంటున్నారు, స్కిట్స్ నేర్చుకుంటున్నారు. మంచి నాయకులుగా ఉండాలి అనే ఒక ఏప్రిల్ 28 నుంచి మే 3వ తేదీ వరకు జరుగుతుంది. అంటే మండే నుంచి సాటర్డే వరకు హెబ్రోన్ చర్చ్ నీలగిరి సంఘం నెల్లూరులో జరుగుతుంది. మా ఈ సిబిసి టీమ్ వచ్చి గ్రోయింగ్ లీడర్స్. అంటే దీంట్లో చక్కగా పిల్లలు దైవభక్తి కలిగి, విధేయత కలిగి, దేవుళ్ళు ఎదగాలని, మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని పిల్లలకి మా టీచర్లు చక్కగా బోధిస్తున్నారు. అదేవిధంగా మా యవనస్తులు చక్కటి పాటలు, యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నారు. పిల్లలు చక్కగా వినే మొదటి రోజు ఒక 52 మెంబర్స్ వచ్చారు. ఈరోజు రెండో దినము 75 మంది పిల్లలు వచ్చినారు.
చాలా చక్కగా దేవుడు జరిగిస్తున్నాడు. మంచి వాతావరణం కూడా దేవుడు అనుగ్రహించాడు. అన్ని విషయాల్లో దేవుడు మాకు తోడై ఉన్నాడు. బిలీవర్స్ అసెంబ్లీస్ గత 50 సంవత్సరాల ముందు 50 years బ్యాక్ నేను కూడా ఈ మందిరంలో నేను సండే స్కూల్లో చిన్నగా ఉన్నాను. నేను అప్పటి నుంచి ఇక్కడ ఈ సంఘానికి వస్తూ దేవుడి నామాన దేవుడి మహిమపరుస్తూ ఉన్నాను. మా పాస్టర్ గారు దేవుడి దయాసాగర్ గారు వాళ్ళ ఫాదర్ క్రిసోస్టం గారు ఉన్నారు. ఆయన మాకు చక్కగా అప్పుడు యాత్రికుడి ప్రయాణం అనేటువంటి స్టోరీని చాలా చక్కగా డిస్ప్లే చేస్తూ ఆ బోర్డు మీద మాకు చక్కగా వివరించేవాళ్ళు. అప్పట్లో టీవీలు కానీ అవన్నీ ఎవరికి కూడా లేవు. చాలా ఆసక్తికరంగా ఆయన నైట్ కూడా మేము ఎక్కడ నేర్చుకొని వినేవాళ్ళని. ఆ విధంగా దేవుళ్ళు మేము ఆయనలో స్థిరపడటానికి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఈ యొక్క నిన్నటి నుంచి ఈ యొక్క సిబిసి ప్రోగ్రాంలో నేను ఒక టీచర్గా ఇక్కడ క్లాసులు తీసుకుంటూ ఉన్నాను. పిల్లలందరూ ఆసక్తిగా వస్తూ వింటూ యాక్షన్ సాంగ్స్ అయితే స్టోరీస్ అయితే చక్కగా నేర్చుకొని కంటక వాక్యాలన్నీ నేర్చుకుంటున్నారు. వారికి స్నాక్స్ కూడా తీసుకుంటున్నారు. దాన్ని బట్టి ఈ సెలవు దినాల్లో ఇక్కడికి వచ్చి ఈ క్లాసులు కండక్ట్ చేయటం నాకు చాలా సంతోషకరంగా ఆనందంగా ఉంది. కాబట్టి దేవుడికి మైండ్ కలిగిన తర్వాత ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాలయం వందనాలు పెట్టుకుంటూ పాస్టర్ గారు డేవిడ్ దయాసాగర్ గారు ఏప్రిల్ 28 నుంచి సిబిసి కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీని ద్వారా చిన్నపిల్లల్లో దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా, దేవుని వాక్యానుసారంగా ఏ విధంగా జీవించాలా, ఈ లోకంలో మనము మన జీవితము ఆ పిల్లల్లో ఏ విధంగా ఎదగాలనేది నాయకులు వర్ధిల్లుతున్నటువంటి నాయకులు మెయిన్ బేస్ అనమాట. అది దాని ప్రకారం దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, దేవుడు ఏ విధంగా మంచి ఆలోచన ప్రవర్తనించి మనం ఆ హృదయాలలో నడిపిస్తారు అనేటటువంటి ఆ చిన్నపిల్లలు అంటే చిన్న వయసులో నుంచే ఇవి బలంగా ఉంటే వాళ్ళు లైఫ్లో మంచి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి వర్ధిల్లుతున్నటువంటి నాయకులు లీడర్షిప్ ఏ విధంగా కొనసాగించాలో ఈ వాక్యాల ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. తద్వారా దేవుని యందు భయభక్తులను పొందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి దేవుడు తోడై నడిపిస్తున్నాడు. మాకు ఇంత ఇచ్చినటువంటి మా పాస్టర్ అయినటువంటి డేవిడ్ దయాసాగర్ గారికి మా దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. గలిలయ సంద్రం దాట
గెరసాని దేశం చూసా గలిబిలి ఎంతో ఉంది కట్టే చైరంగా గలీలహ సంద్రం దాట గెరసాని దేశం. నేను హెబ్రోన్ బిలీవర్స్ అసెంబ్లీస్ నుంచి ఉన్నాను. నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నాను. ఇక సిబిసి వచ్చి ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు జరుగుతుంది. చాలా చక్కగా పిల్లలు, చాలామంది పిల్లలు, మన సండే స్కూల్ పిల్లలనే కూడా మా చుట్టుపక్కల ప్రాంతాలు చాలామంది పిల్లలు, ఒక 100 మంది పిల్లల దాకా వచ్చారు. చాలా చక్కగా వాక్యం నేర్చుకుంటున్నారు. విధేయత కలిగిన నాయకులు, వర్ధిల్లుతున్న నాయకులు అనే ఒక థీమ్ మీద నడిపిస్తున్నారు. పిల్లలు ఏ విధంగా లీడర్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలి, దేవుల్లో ఎలా ఎదగాలి అనే ఉద్దేశంతో పిల్లలకి బోధించడం జరుగుతుంది. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. అనేక విషయాలు నేర్చుకుని భవిష్యత్తు కాలంలో ఎలా ఉండాలి, దేవునితో మనం ఎలా ఉండాలి, దేవుడు మనకు ఎలా సహాయపడతాడు, ఒక నమ్మకత్వంతో దేవునితో ఎలా మనం ప్రార్థించాలి అనే విషయాల మీద టీచర్స్ అంతా చక్కగా బోధిస్తున్నారు. చక్కగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పాటలతో, యాక్షన్ సాంగ్స్తో, మంచి స్టోరీస్తో బిడ్డలు అనేక విధాలుగా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గలిలయ సంద్రం దాట గెరసాని దేశం చూసా గలిబిలి ఎంతో ఉంది కట్టే చైరంగా గలిలయ సంద్రం దాట గెరసాని దేశం చూసా గలిబిలి ఎంతో ఉంది కట్టే చైరంగా సైనాన దురాత్మల గుంపేవాడంట సంఖ్యలైన తెంచేవాడంట ఎన్నో ఏళ్ళ సమాధుల్లో నివాసమంట దేహమంత గాయాలతోనా యేసయ్య వారిని చూడంగానే దండాలు పెట్టాడు భయపడుతూనే యేసయ్య వారికి సెలవీయగా నేను ఇంటర్మీడియట్ నుంచి వచ్చాను. ఈరోజు మా మెమరీ వర్డ్స్ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదన మొదలు. నిర్గమకాండం 19:5. నా పేరు ఇంటర్మీడియట్ వచ్చాను. ఈరోజు మా ఖండన వాక్యం కాగా ఇదిగో మీ మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచినట్లుగా నా సఖియ దేశ జనులలో మా స్వకీయ సంపాదన
ఫస్ట్ డే ఒక పాట నేర్పించి యాక్షన్ సాంగ్స్ గేమ్స్ కండక్ట్ చేశారు. సెకండ్ డే ఇంకో కొత్త పాట నేర్పించి యాక్షన్ సాంగ్స్ ఇండియా గురించి ఎలా ప్లే చేయాలో నేర్పించారు. థ్యాంక్ యూ. ప్రకటించాడు దేవుని స్తుతించాడు. గలిలయ సంద్రం దాట కెరసాను దేశం చూసా, గలిబిలి లేనే లేదు కట్టే చేరంగా. గలిలయ సంద్రం దాట గెరసాను దేశం చూసా, గలిబిలి లేనే లేదు కట్టే. Faith Media Hub.